Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనం పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట నియోజకవర్గానికి అయితే వచ్చాం. సో ఈ నియోజకవర్గ ప్రజలు ఈసారి ఏ ప్రభుత్వానికి అధికారం ఇద్దాం అనుకుంటున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. పదండి. గురుగారు, ఈసారి ఎవరికి వేస్తారు ఓటు చిలకలూరుపేటలో? ప్రస్తుతానికి టీడీపీకి వేస్తానండి. పత్తిపాటి పుల్లారావు గారికి. విడుదల రజనీ గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? ఆమె పేరుంది కానీ ఏం పని చేయలేం మన పేటలో. ఎలాంటి పనులు కావాలి మీకు? ఎలాంటిదంటే ఆ గవర్నమెంట్ ఆసుపత్రిలో 30 రూపాయలు టాబ్లెట్లే దొరకవు, ఇండిషన్లు ఉండవు, ఇంకేం చేసేది. పత్తిపాటి పుల్లారావు గారు అభివృద్ధి చేస్తారంటున్నారా చిలకలూరుపేటని? తిరిగి చేశాడు, ఇప్పుడు కూడా చేయొచ్చని నమ్మకం జనాలకి. ఓకే, ఈసారి చంద్రబాబుకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అవి మాకు తెలియదండి, అది నా ఓటు వరకు మాత్రం టీడీపీ. ఓకే, సలాం వాలేకుం భాయ్. వాలేకుం సలాం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నా ఓటు చిలకలూరుపేట నుంచి? టీడీపీకి. పుల్లారావు గారికి. ఎందుకని? అందరినీ కలుపుకోే మనస్తత్వం ఉంది ఆయనకి. ఎవరితో విభేదాలు ఉండవు. అభివృద్ధి చేయాలంటే మన ఊరికి, మన నియోజకవర్గానికి పత్తిపాటి పుల్లారావే. అందుకని ఈసారి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నారా? కన్ఫామ్ గా ఫామ్ చేసిద్దాం అనుకుంటున్నాను. ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు చంద్రబాబుకి? 100 పైన 120 దాకా వస్తాయనుకుంటున్నా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపకూడదు అనుకుంటున్నారు? మాకు అభివృద్ధి అయితే లేదు, స్టేట్ లో అభివృద్ధి అయితే లేదు. ఇంతవరకు ఒక క్యాపిటల్ లేదు, ఇంతవరకు రాజధాని లేదు. 3 రాజధానులు తీసుకొచ్చాడుగా. 3 రాజధానిలో ఒక బిడ్డకి లేదు కానీ 3 బిడ్డలు గంట యాడ్ నుంచి వస్తాయి. రాజధాని అంటూ లేదు. ముందర రాజధాని కావాలా, పిల్లలకి జాబులు కావాలా, అభివృద్ధి కావాలా రాష్ట్రానికి. అది ఇప్పుడు సంక్షేమాలన్నీ అందే అందరికి? ఎవరికి అందలేదండి, మాకైతే అందలా. ఎవరికైనా అందేమో నాకైతే తెలియదు. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి సార్. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చిలకలూరుపేటలో ఓటు? వైసీపీ అన్న. రజనీ గారికి? రజనీ గారు కాదండి, ఇక్కడ మనోహర్ నాయుడు గారికి. అదేంటి? చిలకలూరుపేట మనోహర్ నాయుడు గారు అండి. రజనీ గారు గుంటూరు 2లో ఉన్నారు. ఓకే, సో ఈసారి పత్తిపాటి పుల్లారావు గారిని తీసుకొస్తే డెవలప్మెంట్ చేస్తా అంటారు కదా. డెవలప్మెంట్ ఇప్పటికీ 13 సార్లు గెలిచారండి. ఆయన చేసినంత వరకు చేశారు. రజనీ గారు కూడా ఇచ్చారు. 100 పడకల ఆసుపత్రి గానీ, హెల్త్ సెంటర్లు గానీ, రైతు భరోసా కేంద్రాలు గానీ, తర్వాత వచ్చేసి బ్రిడ్జి గానీ, ఇవన్నీ బాగా అభివృద్ధి చేశారు రజనీ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తం ఇవన్నీ జరిగినాయండి. ముందు నాడు నేడు పథకాల కింద, అమ్మఒడి కింద పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది. ఈ రోజు ఒక్కరోజు రోడ్లు లేవన్నా, అది లేదని ఇది లేదని చూసుకుంటే ఎలా? ఫ్యూచర్ కావాలి మనకి. ఫ్యూచర్ అంటే అందరికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ఈ రోజు పిల్లలు చదువుకుంటే రేపు మనకు బాగుపడేది, రేపు అందరూ డెవలప్ అయ్యేది. ఈ రోజు చదువుకున్న పిల్లలందరూ రేపు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుని డెవలప్మెంట్ అయ్యి వాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారండి. కన్ఫామ్ గా వైసీపీ అండి. పైన వచ్చేది కూడా వైసీపీ గవర్నమెంట్. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఈజీగా 120-130 వస్తాయండి. బిలో 120 నుంచి 130 బిలో వస్తాయి అనుకుంటున్నాం. సరే, ఈసారి ఎవరికి వేస్తావు ఓటు నువ్వు? ఓటా ఎవరికి? మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. మనోహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. గురుగారు, ఈసారి ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చిలకలూరుపేట నుంచి? ఎందుకలా? మాకంతే ఫస్ట్ నుంచి ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఆయనకి. మనోహర్ నాయుడు గారికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? మనకి కొత్త మనోహర్ నాయుడా పుల్లారావా? పుల్లారావే అనుకుంటున్నాను అన్న. టీడీపీ. ఎందుకంటే ఇప్పుడు దీనికి బిఫోర్ ముందు విడుదల రజనీ ఉన్నారు ఇక్కడ. సో ఆమె ఉన్నప్పుడు ఏంటంటే ఫెస్టివల్ పాలిటిక్స్ గా గెలిచిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది చుట్టుపక్కల నేను ఉండే నియోజకవర్గంలో రోడ్లు చూసుకోవాలి, ఎలా ఉన్నాయి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే ఏదైనా జరిగేది. ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి, అవి చూసుకోలేదు ఆమె. దాని తర్వాత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉందా లేదని తెలుసుకోవాలి. ప్రజల్లో తిరిగితేనే కదా ఏదైనా తెలిసేది. ఇప్పుడు మనం ఎంత సంపాదించామనేది మనకి పిల్లలకి వాళ్ళ తర్వాత తెలిసిద్ది, ఫ్యూచర్ ఎలాగైనా తెలిసిద్ది. కాకపోతే మనం ఏం మంచి చేసామనేది జనాల్లో తిరిగితేనే కదా తెలిసేది. తిరగకపోతే ఎలా తెలిసిద్ది? ఎప్పుడు ప్రజల కాడికి వచ్చేది కదా, రాలేదు కాబట్టి కదా ఇక్కడ టికెట్ ఇవ్వలేదు, గుంటూరులో ఇచ్చారు. సో ఈసారి మనోహర్ నాయుడు గారు వస్తే చేస్తానని చెప్తున్నారంట, చాలా హామీలు చేస్తారని మీరు నమ్ముతున్నారా? లోకల్ ఇక్కడ కాదని పంపించేసి అవుటర్లకు ఇక్కడ టికెట్ ఇస్తే ఎలా గెలుస్తారన్న? మరి ఏ ధైర్యం ఇచ్చారంట అనుకుంటున్నారు టికెట్ ఇక్కడ ఆయన మనోహర్ నాయుడుకి? ఇక్కడ ఆయన రారు కాబట్టి ఇక్కడ పంపించారు. ఆయన గెలిచి ఉంటే మరి ఆమెకే ఇవ్వాలి కదా, ఆమెకి ఇచ్చారు. ఇప్పుడు లోకల్లోనే కాదని బయట వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు మనం ఒకటవుతాం కానీ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ అవుటర్లోకి ఎలా ఇది కలుపుకుంటాం? అదే టీడీపీ వస్తుంది. టీడీపీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు. రామవరకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు అనేది అది మనం చెప్పలేము. అన్న నమస్తే. నమస్తే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? వైఎస్ఆర్సీపీ అండి. మనోహర్ నాయుడు గారికి. ఎందుకు?
గతంలో ఇప్పుడు ఇంత ముందు రజనీ ఎవరో తెలియదు, తెలియకుండానే మంత్రి పదవి చేస్తున్నారు. ఇప్పుడు ఇతను ఎవరో తెలియదు. జగన్ ని చూసేస్తారులే గాని ఇక్కడ నెంబర్ ని చూసేయారుగా. అంటే జగన్ గారి తరపున ఎవరు నిలబెట్టినా గెలుస్తారు చిలకలూరుపేటలో, సమస్య లేదు. రజనీ గారు ఎవరో తెలియదు కదా మరి. ఇంత ముందు గతంలో పుల్లారావు గారే తెలుసు, రజనీ గారు తెలియదు కదా. మరి ఆమె గెలిచినప్పుడు ఈయన ఎందుకు గెలవడు? అంటే ఎలాంటి ఎందుకు అంటే ఏంటి జగన్ గారికి ఉన్న పట్టు ఏంటి చిలకలూరుపేట? జగన్ గారికి పట్టేందంటే అతను చేస్తున్న కార్యక్రమాలు, అతను చేస్తున్న వృద్ధాప్య పెన్షన్లు గాని, ఇస్త్రీ పెట్టిన వాళ్ళకి గాని. ఇప్పుడు అదే అందరికి రాష్ట్రం మొత్తం ఇస్తున్నారు సేమ్ పథకాలు, కానీ చిలకలూరుపేట స్పెషల్ గా అంటూ ఏ పథకాలు లేవు కదా. మరి చిలకలూరుపేటలో మాత్రమే ఎవరు నిలబెట్టినా గెలవడం ఏంటి వైసీపీకి? ఏంటి అండర్ గ్రౌండ్ లెవెల్లో ఆయనకున్న బలం ఏంటి? అండర్ గ్రౌండ్ లెవెల్లో బలం ఉందండి. ముసలి, ముతక, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలు అధికంగా ఉండే పేటలో వాళ్ళు వేస్తారు అనే నమ్మకం ఉంది. అది అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎన్ని సీట్లు అనుకున్నారు? ఉరామరగా 110 గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారు. పుల్లారావు గారికి ఎందుకు వేయకూడదు అనుకున్నారు? మేము వేసేది ఇప్పుడు పథకాలు ఇచ్చారు పిల్లలకి, అమ్మఒడి. అభివృద్ధి లేదుగా. అభివృద్ధి అంటే కరోనా 2 ఏళ్ళలో ఇది వచ్చింది కదా, దాన్ని బట్టి. ప్రత్యేక హోదా లేదు, అమరావతిని 3వ స్థానంలో నెట్టేసాడు రాజధానుల్లో. ఇవన్నీ మైనస్లు అంటున్నారు చాలా మంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. చూద్దాం. అది ఖచ్చితంగా వైసీపీ వస్తున్నారా? పుల్లారావు గారికి వేద్దాం అనుకున్నారా? మనోహర్ నాయుడు గారికి వేద్దాం అనుకున్నారా? వేయాలంటే ఎవరికి వేయాలి ఇక్కడ? ఓకే, అది ఎందుకు అంటున్నా? ఎందుకంటే మాకు అది ఇంట్రెస్ట్ లేదు. ప్రభుత్వం ఏం చేయాల, అది ఏం చేయాలి చెప్పండి. ఏం చేయకపోతే ఒకటేస్తారా ఇక్కడ చిలకలూరుపేటలో? అభివృద్ధి అనేది ఉండాలి కదా, అది లేదు. దాని గురించి మాకు కావాలి. ఏదైనా పథకాలు రావడం, పరిశ్రమలు రావడం కానీ, పిల్లలకి ఏమైనా ఉపయోగించే. ఇప్పుడు నవరత్నాల పేర్ల మీద చాలా వచ్చాయి కదా. నవరత్నాలు ఎవరికి ఉపయోగం అండి? ఎవరికి ఉపయోగం నవరత్నాలు? 3 రాజధానులు డెవలప్ చేస్తారు కదా, చేస్తే పర్లేదు. 3 రాజధానులు ఎక్కడ పెట్టుకుని ఒకటికి లేదుగా మాకు. ఇప్పుడు ఇంకోటి ఉంటే మనకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఒక రోడ్ లేకుండా 3 రాజధానులు ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. ఏ విధంగా జనాలతో కలివిడిగా ఉండరా? అస్సలు రజనీ గారు అసలు మనిషి ఎవరితో కలవరు. ప్రజలను పట్టించుకోరు చిలకలూరు ప్రజలను 100%. అసలు గెలిచిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఎవరికి వేద్దామని చెప్పు. చంద్రబాబుకి వేస్తాం మేము. పుల్లారావు గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చూపిస్తే వాళ్ళే గెలుస్తారేడా అని చెప్తున్నారే. చెప్తారులే, జనాలు చేసే జనాలు చేస్తారు. టీడీపీ వస్తుంటారు. సరే ఈసారి ఎవరికి వేద్దాం అనుకోండి చిలకలూరుపేట నుంచి ఓటు? పత్తిపాటి పుల్లారావు గారికి వేద్దాం. టీడీపీ. ఎందుకని? ఎందుకంటే కార్యక్రమం చేయాలని లోగడ చేశారు, ఇప్పుడు మళ్ళీ చేస్తారు నమ్మకం. వైసీపీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైనా కూడా చిలకలూరుపేటను డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సరే, ఎవరు ఆలోచన వాళ్ళది తప్పే లేదు. రజనీ గారి డెవలప్మెంట్ బాగుండిందా చిలకలూరుపేటలో? ఒక రకం. అసలు ఏం లేదు. ఎక్కడ కాలువలు గాని, రోడ్లు గాని ఏమి లేదు. ఎక్కడికంతా ఏం వల్ల డెవలపింగ్ ఏమి లేదు. అది మా పుల్లారావు అయితేనే వార్డు గాని, మా ఊరు గాని, నియోజకవర్గం గాని ప్రజలకు బ్రహ్మాండంగా ఉంది. పల్లెటూరులో కూడా అన్ని రోడ్లు కూడా అన్ని సీసీ రోడ్లే. వీళ్ళు వచ్చిన తర్వాత రోడ్లు గాని ఎక్కడ ఏమి చేయాల. పుల్లారావు మాకు కరెక్ట్, మా పేటకు మాత్రం. అంటే మా నియోజకవర్గానికి డెవలప్ కావాలంటే పట్టుబాటు పుల్లారావు గారే. మేము తెలుగుదేశం. తమ్ముడు ఏంటి నీ పేరేంటి? శ్రీనివాస్. చిలకలూరుపేట మీ ఊరేనా? ఈ టౌన్ ఏనా? రూరలా? ఇక్కడే. ఓకే. ఏంటి ఎంత నీ వయసు ఎంత? 18 అన్న. ఫస్ట్ టైం ఓటు వేస్తావు ఈసారి? ఓకే, అప్లై చేసుకున్నావా? చేసుకున్నాను. వచ్చిందా? వచ్చింది. ఎవరికి వేద్దాం అనుకుంటావు ఓటు ఈసారి? జనసేనకి వేద్దాం అనుకుంటున్నాను. జనసేన అంటే టీడీపీ కదా. టీడీపీ పుల్లారావు గారికి వేస్తావు. ఏంటి దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? కళ్యాణ్ గారికి ఎట్లా సినిమా పరంగా అబ్బానివా లేకపోతే ఏంటి? ఫ్యాన్స్ పరంగా. అదే సినిమాలేనా? రాజకీయ పరంగా ఏం లేదు. ఓకే. సో ఒకవేళ గెలవకపోతే ఏంటి పరిస్థితి కళ్యాణ్ గారు? ఓకేనా మీకు? పర్లేదన్న, నెక్స్ట్ టైం గెలుస్తారు కదా. నెక్స్ట్ టైం గెలుస్తారు అనుకుంటున్నావు. ఓకే. సో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు మీరు? మామూలుగా 170 సీట్లు ఉన్నాయి, అందులో ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 170 అంట. సరేలే, ఓకే. ఈసారి అయితే నువ్వు జనసేనకి వేస్తావు, టీడీపీ. ఓకే, గుబులు ఓకే. కానీ ఎవరు వస్తే నీకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది మామూలుగా? నీ మనసులో మాట చెప్పులే. చంద్రబాబు అనుకుంటున్నావా, జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నావా? సీక్రెట్ చెప్పు, ఏం కాదు. ఎవరు వస్తే మంచి జరుగుతుంది చెప్పు. మాకా నా సొంత ఒపీనియన్ చెప్పమంటావా? మీడియా మీద చెప్పకూడదు. నేను ఎవరి పక్షం వాడిని కాదు. నేనేంటంటే నాకు ఓటు వేస్తా, కానీ నేను చెప్పకూడదు మీడియాలో నాది. సరేలే, ఓకే. లాస్ట్ కొట్టావు, నాకు అర్థమైంది. కానీ చిలకలూరుపేటలో ఎవరికి వేస్తే బెటర్ చెప్పు. ఎవరికి ఏమంటా
మన తెలుగుదేశం తరపు నుంచి పుల్లారావు గారు వస్తున్నారు, ఆయనకి వేస్తారా తెలుగుదేశం పార్టీకి వేస్తారు? ఓకే ఓకే అన్న, ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు చిలకలూరుపేటలో ఓటు? పత్తిపాటి పుల్లారావుకి సార్. టీడీపీయా? టీడీపీ. ఎందుకని? ఇంకా ఆయన తప్పితే ఏం చేయలేరు. ఏం చేయలేరు? అభివృద్ధి. అభివృద్ధి టీడీపీతోనే అభివృద్ధి సార్. రజనీ గారి వాళ్ళు చాలా అభివృద్ధి చెందింది అంటున్నారు చిలకలూరుపేట గారు. ఇంతవరకు 5 సంవత్సరాల్లో మా ఊరు వచ్చారు కదా, ఇంతవరకు ఏం రాలే. తోటికి మా ఊరు వచ్చారు కదా, ఇది 5 సంవత్సరాల్లో మినిస్టర్ అయిన తర్వాత కూడా మా ఊరు వచ్చారు. మా ఊళ్ళో ఒక పని చేశారు కదా, మరి ఇంకెలా గెలిచింది? టీడీపీ హయాంలోనే మా ఊరు కానీ మా నియోజకవర్గం కానీ మొత్తం అభివృద్ధి జరిగింది, డెవలప్ అయింది. ఈ 5 సంవత్సరాలు మా ఊళ్ళో ఏం డెవలప్? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సంక్షేమాల మీద ఫోకస్ పెట్టిన నెక్స్ట్ టర్మ్ లో ఖచ్చితంగా అభివృద్ధి అనేది తీసుకొస్తాను, ప్రతి పల్లె నుంచి ప్రతి గ్రామాలు ఎంత మారుమూల గ్రామాలని డెవలప్ చేస్తా అంటున్నారు ఆయన. ముందర ఎంతో కొంత చేస్తే కదా, చేయకుండా ఈసారి చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు అభివృద్ధి అంటే రెండు సంవత్సరాలు కరోనాలో పోయింది కదా, ఇంకా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎందుకు చేయకూడదండి? ఎంతో కొంత నువ్వు చెయ్యాలి కదా. 3 రాజధానులు తీసుకొచ్చాడు కదా, ఏడుంది? ఏ రాజధాని? ఎక్కడ ఏమి ఒక రాజధానిలో ఏమైనా కట్టాడని చూడు. ఒక అసెంబ్లీ కట్టాడు, మొత్తం అసెంబ్లీ కూడా బాబు గారు కట్టిందేగా, దాంట్లోనే చేశాడుగా. హైకోర్టు బాబు గారు కట్టిందేగా, ఈయనేం కట్టాడు? ఏది ఒక బిల్డింగ్ కట్టారని చూపెట్టమనండి. మీకే ఎలాంటి సంక్షేమం అందలేదా జగన్ సంక్షేమాలు అందుతాయి? ఎందుకు ప్రతి ఒక్కరికి అందుతాయి, అందకుండా ఉంటారు, ఉండవు. కానీ అభివృద్ధి కావాలి. సంక్షేమం ఏముంది? సంక్షేమం నువ్వు తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చి అప్పు చేసావు, 2 కోట్లు అప్పు చేసి ఇచ్చావు. కానీ నువ్వు అభివృద్ధి చేసి పలానా పరిశ్రమ తీసుకొచ్చి ఇచ్చావని చెప్పు, దాంట్లో రావాలి. నువ్వు పలానా ఉద్యోగం ఇచ్చానని చెప్పు. ఏం లేకుండా నువ్వు చేసే ఉపయోగం ఏముంది? అభివృద్ధి అంటే అది. కానీ నువ్వు సంక్షేమాలు ఇస్తాడు సోంబేర్లా తిరగటమేగా డబ్బులు తీసుకొని. ఇంతకుముందు మా ఊళ్ళో అసలు దొంగతనాలు ఉండేవి కాదు, అసలు పగలేటి దొంగతనాలు చేస్తున్నారు. ఏం పని లేక సోంబేరులాగా తిరిగి గంజాయి బొంజాయి మొత్తం కావాల్సిన దొరుకుతుంది. ఇంతకుముందు మా ఊర్లో అసలు ఏ దొంగతనాలు ఉండేవి. పట్టపగలే బళ్ళు తీసుకొని పోతున్నారు, అమ్ముతున్నారు, గంజా దాగి తిరుగుతున్నారు. ఇది అభివృద్ధి, గంజాయి అభివృద్ధి. రాష్ట్రం పుల్లారావు వస్తే అరికడతారు అక్కడ కంపల్సరీ, దాంట్లో తిరిగేలేదు. అభివృద్ధి కానీ ఈ దొంగతనాలు కానీ ఇవన్నీ పోలీస్ వ్యవస్థ బాగుపడిద్ది. పుల్లారావుకి కడతారని కాదు, పుల్లారావు వ్యవస్థ టీడీపీ వస్తేనే పోలీసుడు పనిచేస్తాడు. మనోహర్ నాయుడు గారు పుల్లారావు గారు ఇద్దరు కదా, ఎవరికి వేస్తారు ఓటు? చంద్రబాబు నాయుడు వేస్తాం. పుల్లారావు గారికి వేస్తారా? ఓకే, ఏంటి అంత నమ్మకం, అంత కాన్ఫిడెంట్ గా? అభివృద్ధి చేస్తాడని నమ్మకం అది. ఓకే, ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు చిలకలూరుపేటకి సంబంధించి? కానీ ఎలాంటి అభివృద్ధి కావాలంటే మనకు కావాల్సిన అభివృద్ధి ఆయన ద్వారా చేయాలని జరుగుతుందని నమ్మకం. విడుదల రజని ఏం చేసింది? వెళ్ళి గుంటూరులో ఏం చేసింది? ఇక్కడంతా మొత్తం ఆవిడ చాలా వరకు డెవలప్ చేసిందని చెప్తున్నారు. డెవలప్ చేసింది ఆయన అడుగు చూస్తాడు. విడుదల రజని డెవలప్ చేసింది అంటే ఏంటో చెప్పండి. నాకన్నా పెద్దాడు కదా, ఆయన చేసుకుంది బాగా డెవలప్, డబ్బు సంపాదించిన అన్నిట్లో. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చిలకలూరుపేటలో నిలబెట్టినా చిలకలూరుపేటలో సీటు వైసీపీది అంటున్నారు, నిజమేనా? అంత జరగదులేండి. ఈసారి మీరు టీడీపీకి వేద్దాం అనుకున్నారు? ఈసారి నేను పుట్టిన కాడి నుంచి ఇంత మట్టుకు ఎవరికి వేయలే, కాంగ్రెస్ కూడా ఓటు వేయలే. నేను వచ్చిన కాడి నుంచి టీడీపీకి. లేదు అప్పుడు స్వతంత్ర పార్టీ అభ్యర్థి ఉండేవాడు, మా నానే ఇలా ఏది కాంగ్రెస్. నేను చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? మేము తెలుగుదేశానికి వేస్తాం. ఎందుకని? ఆయన అయితే డెవలప్ చేస్తాడని. ఈయన వచ్చాడా, రాజధాని పాడు పెట్టాడా, పోలవరం పాడు పెట్టాడా, డబ్బులు ఇస్తున్నాడా, నొక్కుతున్నానని. సంక్షేమాలన్నీ అందుతున్నాయంట కదా అందరికి. అవి ఏం చేయను, వాగులో మన ఈ రోడ్డు లేదు, నీకు తలా 10 రూపాయలు ఇస్తే ఏం చేయను? బస్సు పోవద్దు కాదు, మడిచిపోవద్దు కాదు, అన్ని అట్ట తగలబడ్డాయి. ఏం చేస్తావు? 10 రూపాయలు ఇస్తున్నాడు, అది ఎంతమందికి ఇస్తున్నాడు? మా ఊళ్ళో సాలీలు 200 మంది ఉన్నారు, వాళ్ళకి 16 మందికి వచ్చినాయి. తక్కిన 180 మంది ఏం కావాలా? మేము లోన్ ఇస్తున్నాను 45 24 వేలు ఇస్తున్నాను అంటాడు. విడుదల రజనీ గారు పోయినసారి డెవలప్మెంట్ లో చాలా వరకు తీసుకొచ్చాను చిలకలూరుపేటకి అని చెప్తున్నారు, నిజమేనా? తెచ్చింది ఉంది ఆమె, డెవలప్ తెచ్చుకుని తవా శ్రీరాములు వాడది, ఏడాడు బరిగొడ్డు సంతలు, ఆ నిమ్మ ఆసుపత్రి అవి మొత్తం కొనుక్కుంది ఆమె. ఆమె బాగా డెవలప్ అయింది. ఆమె డెవలప్ మనుషులు ఏం కావాలి, ఊరు కాల. ఈ ఊర్లో ఏమన్నా 1 రూపాయికి చేశానని చెప్పమని ఆమెని. అది పుల్లారావు గారు అయితే చేశారా? ఆయన చేశాడు, రోడ్లు డొంకలు వాగు ఒడ్డు వేసాడు ఆయన ఉన్నప్పుడు. ఏం అసలు ఏం చేయలేదుగా మా ఊళ్ళో. గణపాలని వచ్చిన పాప అనుకోలేదయ్యా, ఇంతవరకు ఎరగరు ఎవరు ఆమెనే. ఈసారి తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీకి వస్తాయి 120 130 వస్తాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా పార్టీలో కలిపే అదేలే పవన్ కళ్యాణ్ గెలిచాడు కదా మీకు ఎలా అనిపిస్తుంది? మాకు వస్తాయి పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళకి కానీ 3 పార్టీల మీద 110 కానీ 120 వరకు వస్తాయి. అది అన్న నమస్తే. నమస్తే చెప్పండి. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీ ఓటు? చిలకలూరుపేటలో మనోహర్ నాయుడికి ఓట్లు వేసి గెలిపించాలనే కోరిక అండి. ఎందుకు వైసీపీకి? వైసీపీకి అమ్మఒడి కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ మరి అలాగనే రైతు భరోసా కానీ ఇవన్నీ మంచి పనులు చేశారు జగన్మోహన్. సంక్షేమ పనులు మంచి పనులు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకోవాలని మా యొక్క కోరిక. మరి డెవలప్మెంట్ లేదంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఏం డెవలప్మెంట్? కరోనా కాలంలో పేదవాళ్ళకి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఉండబట్టే ఇంత ఆదుకున్నారు. అదే అపోజిషన్ పార్టీ ఉన్నట్టయితే ఇంట్లో ఆదుకునే వాళ్ళు కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డికే ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏలాది మంది వస్తున్నారు జనం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు మళ్ళీ 2024లో. మద్యపాన నిషేధం అని చెప్పి అన్నారు కదా, దాన్ని చేయలేకపోయారు కదా ఆయన. మరి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మా మద్యపాన నిషేధం అంచెలంచెలుగా తీసేస్తామన్నారులే కానీ అసలు రద్దు చేస్తామని అనలేదు ఆయన. అలాగే పింఛన్ కూడా అలాగే చేశారు కదా, పింఛన్ 3000 చేస్తా అన్నాడు, విడతల వారీగా పెంచారు. అట్లా చేయడం కరెక్ట్ కాదా? అట్లా చేయడమే కరెక్ట్ కాదని ఎవరున్నారు? ఒక మాట చెప్పమంటారా? ఇతను రుణమాఫీ చేస్తున్నాడు 2014లో, మళ్ళీ రైతులకి తీసేస్తున్నాడు రుణమాఫీ కూడా. డోక్రా వాళ్ళకి లేదు, రూపాయి పావుల వడ్డీకే ఇస్తా ఉన్నారు. ఏం చేశాడు? బాబు వస్తే జాబ్ వచ్చిందన్నాడు, బాబు వస్తే జ్వరం వచ్చింది, జాబ్ కాదు వచ్చింది. అమరావతి డెవలప్ చేసి నిరుద్యోగం ఉన్న యువతకు మొత్తానికి ఉద్యోగాలు ఉపాధి కల్పిద్దాం అనుకున్నారు కదా ఆయన. ఎక్కడ కల్పించాడు? కల్పించేలోపే గవర్నమెంట్ పోయింది కదా వాళ్ళది. అతను బాబు అంటే అబద్ధాల బాబు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన మాత్రం సీఎం గా రావటానికి ఏ ఛాన్స్ కూడా లేదు. రాడు 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 పక్కా. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏంటి రీజన్? రీజన్ ఏంటి అంటే ఇతను చేసిన పనులు మంచి పనులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో. ఎవరిని అడిగినా మేము పర్వాలేదయ్యా, నా ఇంట్లో 70,000 వచ్చినాయి, నా ఇంట్లో ₹1,00,000 వచ్చినాయి అని ఒక్కొక్క అక్క చెల్లెమ్మ ఎట్లా చెప్తుందో. నేను వికలాంగుల రాష్ట్ర అధ్యక్షుడు అండి వైసీపీ నుంచి. అవునా? అది. సో ఇప్పుడు మనకేంటంటే వైసీపీని ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న బాబుకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వైసీపీ నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళిద్దరూ అసెంబ్లీ మెట్లు కూడా తాగకుండా చేయాలనేది మా యొక్క కోరిక. కన్ఫామ్ గా జరిగింది ఇన్షాల్లా. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి చాలా కుటుంబాలకు హెల్ప్ చేశారు కదా, దానికి మీరు ఏమంటారు? ఏం చేశారు హెల్ప్? జగన్ చేసిన దాంట్లో చిటికెన గోరు కూడా చేయలేకపోయారు ఆయన. పదవి లేకుండా నేను చేశారు కదా, పదవి లేకుండా చేశాడా? ఇంట్లో చూసుకోమను, ఇక్కడ ఎందుకు? ఇంకా ఇప్పుడు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు కదా, దాని గురించి ఎందుకులే, వేస్ట్. ఆమె తెలంగాణలో చేసింది, అయిపోయింది ఆ పని. ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా అంతే అయింది. ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 20 పైగా పైచిలకు ఎంపీ స్థానాలు ఇవ్వండి, నేను ఖచ్చితంగా కేంద్రం మెడలు వంచైనా సరే తీసుకొస్తాను అన్నారు ప్రత్యేక హోదాని. మరి తీసుకురాలేకపోయారు కదా. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం జరిగింది. మోడీ గారు కూడా ఇస్తారు కన్ఫామ్ గా. ఈసారి గవర్నమెంట్ వచ్చినా కన్ఫామ్ గా తీసుకొచ్చే దమ్ము ఉంది ఆయనకి. అందువల్లనే అందరూ అతనికే చేయాలనేది యొక్క కోరిక. ఈసారి ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు వైసీపీకి? 120 నుండి 130 లోపు పైచిన్కే వస్తాయి కానీ తక్కువ రావండి. మళ్ళీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. చిలుకలూరుపేట కాన్స్టిట్యూషన్ మనోహర్ నాయుడు గారికి, పార్లమెంటు అనిల్ కుమార్ యాదవ్ కన్ఫామ్ గా గెలుస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. జగన్మోహన్ రెడ్డికి జగన్. చిలకలూరుపేటలో కావుడు మనోహర్ నాయుడు. ఓకే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు? జగన్. మనోహర్ నాయుడుకా? మనోహర్ నాయుడు ఎమ్మెల్యే మనోహర్ నాయుడుకి. అనివిరెడ్డి మాది అద్దెంకులే. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? జగన్. మనోహర్ నాయుడుకి పేట పులి. ఎవరికి వేస్తావు ఓటు? ఎవరికి ఏమంటావు? మనోహర్ నాయుడా లేకపోతే ఎవరికి చెప్పు? మనోహర్ నాయుడుకి. జగనా? సరే ఎవరికి వేద్దాం అనుకున్నారు ఓటు చిలకలూరుపేట నుంచి? చెప్పండి ఓపెన్ గా, పర్లేదు. జగన్ అంటే మనోహర్ నాయుడు గారికి ఆయన వస్తే మేలు జరుగుతుంది నమ్ముతున్నారా? ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు చిలకలూరుపేట నుంచి ఓటు?
మీ బాధ చెప్పండి, పర్లేదు చెప్పండి, ఒక మాట చెప్పండి. మాది పచ్చూరు ఏరియాలే. ఏ ఏరియా చెప్పండి, ఎవరికి వేద్దాం అనుకున్నారు? అక్కడేనా జగన్కి. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఈసారి చిలకలూరుపేట నుంచి? పుల్లారావు టీడీపీయా? నువ్వు ఎవరికి వేద్దాం అనుకోండి, మనసులో మాట చెప్పు. మేము జగన్ కేసు. మనోహర్ నాయుడు, మనోహర్ నాయుడు అలా చెప్పునా ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నా ఓటు? చిలకలూరుపేట తెలుగు పుల్లారావు గారా? పుల్లారావు గారే గ్యారెంటీ. ఇంకా నమ్మకంగా ఎలా చెప్తున్నారు? ఆయనే మంచి చేసేది ఏదైనా. ఇప్పుడు రజనీ గారు చేయలేదు ఇంతకు ముందు? 6 నెలల ముందే వెళ్ళిపోయింది. ఈసారి నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? జగనా చంద్రబాబు? జగన్కి. ఏమని అంత నమ్మకంగా చెప్పు, పర్లేదా? ఏంటండి అంటే అంత నమ్మకంగా చెప్పడానికి కారణం ఏంటి? అభివృద్ధి, సంక్షేమమా? కాబట్టి ఓకే ఓకే. సరే, చిలకలూరుపేట నుంచి ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు? పచ్చిపాటి పుల్లారావు గారికి, టీడీపీకి. ఎందుకని సార్? ముందా భాగవతం అంతా అందరికి తెలిసిపోయింది కదా. రజనీ గారు? అవును. ఎలాంటి డెవలప్మెంట్ లేదా ఇక్కడ? ఏముంది? ఆయన వస్తే చేస్తారని నమ్ముతున్నారా? డెఫినెట్ గా. చిలకలూరుపేట నుంచి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? న్యూట్రల్ అన్న ఇప్పుడు ప్రెసెంట్ అయితే. న్యూట్రల్ ప్రెసెంట్ అయితే నేను వైసీపీకి అయినా అది అంతే. ఈసారి ఎవరికి వేద్దాం అనుకున్నారు రోడ్డు చిలకలూరుపేటలో? ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకున్నారు రోడ్డు? టీడీపీకి వేస్తాం అన్న. పుల్లారావు గారికి అన్న. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటారు రోడ్డు? టీడీపీ. అని వస్తే మంచి జరుగుతుంది అనుకుంటారా? పత్తిపాటి పుల్లారావు. అదే తల్లి, ఇప్పుడు దగ్గరికి వచ్చేసి ఎలక్షన్స్ ఏప్రిల్ 13లో ఉన్నాయి కదా, మరి పైకి చెప్పేది కాదులేండి. అదేందమ్మా, ఒక మాట మంచి ఎవరు చేస్తే వాళ్ళకి వేస్తారు కదా. ఎవరు వస్తే మంచి చేస్తారు అనుకుని నమ్ముతున్నారు చెప్పండి. టీడీపీ, తెలుగుదేశం అంటేనే. తెలుగుదేశమా? ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకున్నావు ఓటు? మేము చిలకలూరుపేట కాదు, ఎక్కడ? ద్రోణాదల. ఓకే, అక్కడైనా ఎవరికి వేస్తారు? పైన ఎవరు వస్తే అనుకుంటున్నారు? లోకల్ వదిలేయండి, పైన ఎవరు అనుకుంటున్నారు? ఈసారి బాబు గారు వేస్తారు అనుకుంటున్నారు. చంద్రబాబుకి. ఈసారి చిలకలూరుపేటలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? టీడీపీయా వైసీపీయా? టీడీపీ వైసీపీ కాదు, క్యాండిడేట్ ని బట్టి వేస్తాం. ఎవరు వస్తే మంచి చేస్తారు అనుకుంటున్నారు? ఎవరు మంచి వ్యక్తి అనుకుంటున్నారు ఇక్కడ? మనోహర్ నాయుడు అంటే గుంటూరు మేయర్ అంటే లోకల్ కాదు కదా. సో పుల్లారావు గారికి అవకాశం. ఈసారి చిలకలూరుపేట నుంచి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? పుల్లారావు గారా మనోహర్ నాయుడు? వైసీపీ. కొత్త ఆయన కదా మన ఎప్పటి నుంచో వైసీపీ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.